అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం ఎదుర్కొనే ఒక అంశం గురించి తెలుసుకుందాం. డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసే జనాలు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళ మాటల్ని నమ్మేసి మన మైండ్ని డిస్టర్బ్ చేసుకోవడం, ఇలాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి అవసరం లేకుండా కొన్ని ఇగ్నోర్ చేయొచ్చు అనేది కూడా తెలియాలి. కొన్ని చూసి చూడనట్టు వదిలేయడం వల్ల చాలా మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలా అవతలి వ్యక్తి మన మంచి కోసం చెప్తున్నాడా, కొన్నిసార్లు ఎలా మనం గుర్తుపట్టడం వాళ్ళు చెప్పేది అబద్ధమా, అంటే మన మార్పు కోసం మన మంచి కోసం చెప్పేవాళ్ళు కొందరైతే మనల్ని దిగజార్చాలని చూస్తూ మనల్ని ఇంకా ఆత్మన్యూన్యత భావానికి తీసుకెళ్లే వాళ్ళు కూడా కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, బయట వ్యక్తులు ఉంటారు, కొత్త వ్యక్తులు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం మనల్ని మిస్యూజ్ చేసుకునే పర్సనాలిటీస్ మనకి తగులుతూనే ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో మనం వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలి, అసలు ఏవి అబద్ధాలు ఏవి నిజాలు అని ఎలా గమనించవచ్చు, మనల్ని ఎవరైనా మైమరిపించే మాటలు చెప్తుంటే అవి తేడా అని ఎలా గమనించాలి, నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే చాలామంది అవసరమైనప్పుడు అబద్ధాలు ఆడతారు, బహుశా తప్పు కాదు. అబద్ధాలు ఆడే అవసరం రాకుండా ఉండడం చూసుకోండి. అబద్ధం చెప్పేవాళ్ళు అన్నెసెసరీగా జస్టిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు. సింపుల్గా నేను చేశాను అని చెప్పొచ్చు, కానీ నేను చేయలేదను, లేకపోతే నేను ఆ సీన్లో లేను, నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి దాన్ని కాదు, లేదా నాకు అలవాటు లేదు, ఇలా ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం ఎవరైనా అన్నెసెసరీగా జస్టిఫై చేస్తుంటే మీరు డౌట్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. కొంతమంది అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడేస్తారు. చిన్న అబద్ధం కాడి నుంచి పెద్ద మోసం ఏదైనా సరే మీ ఎదురుగా ఉంటే ఎలా గుర్తుపట్టగలగాలి, ఎలా గుర్తుపట్టగలిగితే మంచిది. లైఫ్ చాలా జిల్జిల్జీగా ఉంటుంది ఆ నాలెడ్జ్ తెలిస్తే. మీరు వ్యక్తుల్ని చదవగలిగితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది లైఫ్. నా సబ్జెక్ట్ సైకాలజీ అండ్ దానికి తోడు ఎల్ఎల్బి. సో నాకు అది అధిక బలాన్ని ఇచ్చింది. అందువల్లే ఐ కెన్ రీడ్ పీపుల్. నేను దేనికి అంత ఈజీగా రియాక్ట్ కాను. మైండ్స్ రీడ్ చేసి నేను అక్కడ ఎలా జాగ్రత్త పడాలో ఆలోచిస్తాను. వీలైతే అవతలి వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తా. అనవసరం అనిపిస్తే ఆ వ్యక్తితో నాకు సంబంధం లేతే అక్కడి నుంచి తప్పించుకుంటాను. అందువల్ల మన ఎనర్జీస్ వేస్ట్ కావు, ఆందోళన అసలే ఉండదు. నిత్యం హ్యాపీనెస్తో చాలా జిగాలాగా హైపర్గా జీవించవచ్చు. సైకాలజీ ప్రకారం అబద్ధం చెప్పే వాళ్ళని గుర్తించడానికి కొన్ని చిన్న చిన్న సిగ్నల్స్ మీతో చెప్తాను, కొన్ని టిప్స్. అవి ఆ చిన్న చిన్న పాయింట్స్ మనం అందరం కొన్నిసార్లు అబద్ధాలు చెప్పే వాటికి అప్లై చేయకండి. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్ ఎవరైనా ఒకసారి అబద్ధం చెప్పేసేసరికి వాళ్ళని వెంటనే జడ్జ్ చేయకండి. అట్లాంటిది మంచిది కాదు. చాలాసార్లు వాళ్ళు తప్పులు ఎతికేసి తప్పు పట్టేసి తిట్టేసి అందరికీ దూరం అయిపోతూ ఉంటారు. సో బీ మైండ్ఫుల్. ఎదుటి వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పడానికి ఒక ఖచ్చితమైన పద్ధతి ఇప్పటి వరకు లేదు, కానీ మనకున్న కామన్ సెన్స్తో కొంత ఆ వ్యక్తుల్ని గుర్తుపట్టి మనం జాగ్రత్త పడడానికి నాకు తెలిసిన ఈ టెక్నిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. అసలు మీరున్న వ్యవస్థలో మనుషుల్ని గమనించండి. వాళ్ళ పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు. శారీరక గుణగణాలు భయాల వల్ల కూడా కొంచెం కన్ఫ్యూజన్లో కూడా బాడీ లాంగ్వేజ్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళని తప్పు పట్టకండి. అయితే గమనించండి. అందరూ మీరు అనుకున్నట్టుగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రీమెచ్యూర్గా కంక్లూషన్కి రాకండి. అబద్ధాలు చెప్పే వాళ్ళ కంటి చూపును గమనించండి. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పేవాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడడానికి ఆలోచిస్తారు, ఐ కాంటాక్ట్ చేయరు. ఒకవేళ చేసినా మనల్ని అతిగా గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. నేను చెప్పేది వీళ్ళు నమ్ముతున్నారా లేకపోతే నేను సరిగ్గా కవర్ చేశానా అని గమనిస్తూ చూస్తారు. అబద్ధాల్లో ఆరితేరిన వాళ్ళు అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా కూడా చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా సేమ్ రిపీట్ చేస్తారు. ఇది కొంచెం భయానకంగా అనిపించవచ్చు. వేగంగా రెప్పవేస్తూ కూడా మాట్లాడుతూ ఉంటారు, కానీ అందరూ కాదు. ఈ మధ్య కళ్ళు అటు ఇటు తిప్పేస్తూ కళ్ళు ఇలా రెప్పలు కొట్టేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల, డ్రై ఐస్ వల్ల కూడా, అంటే కళ్ళల్లో చెమ్మ తగ్గడం వల్ల కూడా కొడుతున్నారు. ఒకవేళ కళ్ళు రెప్ప కొట్టేస్తున్నారంటే అబద్ధం అనే ఒక కంక్లూషన్కి రాకండి. అయితే ఏ కంటి ప్రాబ్లం లేకపోయినా మాట్లాడేటప్పుడు ఎక్కువగా రెప్ప కొడుతున్నారు అంటే ఆలోచించాల్సిందే. కళ్ళల్లో కెమెరా చూస్తున్నప్పుడు లైట్ల వల్ల రెప్ప కొట్టొచ్చు, కానీ ఒక విషయాన్ని చాలా సీరియస్గా చెప్తున్న టైంలో బ్లింక్ చేయడం అనేది అబ్నార్మల్. సో నార్మల్గా మనం రిలాక్స్డ్గా మాట్లాడుతున్నాం, కానీ అబద్ధం చెప్పేవాళ్ళు ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటారు. హ్యాండ్స్ కంప్లీట్లీ స్టిఫ్గా పెట్టేస్తారు, లేకపోతే ఏదో తెగ ఊపేస్తూ ఉంటారు. ముఖాన్ని తాకడం, ఎక్కడ పడితే అక్కడ ఏదో ఇలా గోక్కుంటూ మాట్లాడడం, అధికంగా చేతులు ఇలా ఊపేసేయడాలు. కొన్నిసార్లు ఇది ఒత్తిడిలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి తెలియకోకుండానే చేస్తారనేది కూడా గమనించండి. చేతులు కాళ్ళు బాడీ లాంగ్వేజ్లో
కొన్ని మార్పుల్ని బట్టి, వాళ్ళ ఐ కాంటాక్ట్ని బట్టి, వాళ్ళ మాట తీరును బట్టి మనం గమనించవచ్చు. వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు అనడానికి అభద్రతను కూడా సూచిస్తుంది. వాళ్ళు చేసే సౌండ్ సిగ్నల్స్ ద్వారా కూడా గమనించవచ్చు. ఏం చెప్తున్నారో అది ఎంత ముఖ్యమో దాన్ని ఎలా చెప్తున్నారో కూడా అంతే ముఖ్యం. వాళ్ళు చెప్పే మాటలో పిచ్లో తేడా, ఆకస్మిక మార్పు, వణుకుతున్న స్వరం లేదా తడబడడం, అన్బ్యాలెన్స్డ్గా, అబ్నార్మల్గా హార్ట్ బీట్కి సంకేతాలు అవ్వచ్చు. ఇది అబద్ధం చెప్తున్నారు అని చెప్పడానికి సూచిస్తుంది. లేకపోతే ఆ చెప్పబోయే దాంట్లో వాళ్ళకే ఒకవేళ క్లారిటీ అంటే పట్టు లేదు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు కంగారు, భయంతో ఉన్నారని కూడా గమనించవచ్చు. అతిగా వివరణాత్మక వివరణలు ఇవ్వచ్చు. కొందరు చాలాసేపు పాజ్ ఇస్తూ మాట్లాడచ్చు, లేదా మాటల మధ్యలో ఇలాంటి వీటిని పూరక పదాలు అంటారు. వాటిని ఎక్కువగా వాడుతూ మైండ్లో వాళ్ళు చెప్పదలిసింది అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకుంటూ మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ఒక సెంటెన్స్, ఒక కథ అనుకోండి, లేదా ఒక ఇది మళ్ళీ అడిగామనుకోండి, వాళ్ళు వేరేలాగా చెప్పొచ్చు. అంటే అదే విషయాన్ని ఇంకొకరితో చర్చిస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా మాట్లాడచ్చు. ఈ విధంగా క్లారిటీ లేని కథల్ని మనం గమనించవచ్చు. వినే వ్యక్తి ఒకవేళ అందులోంచి ఒక క్వశ్చన్ వేశారనుకోండి, వాళ్ళు అతిగా సెల్ఫ్ ప్రొటెక్షన్తో దూకుడుగా చెప్పేస్తారు, అంటే హైపర్ అయిపోతూ ఉంటారు. అలా కొంచెం ఇలాంటి చిన్న చిన్న సంకేతాల వల్ల మీరు ఆ ఎదుటి వ్యక్తికి క్లారిటీ లేదు, లేదా అబద్ధం చెప్తున్నాడేమో అనే విషయాన్ని గమనించవచ్చు. వాళ్ళు మాట్లాడుతూ సడన్గా ఆగి, అవును మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, మళ్ళీ గుర్తు చేయమని అడగచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారో కొన్నిసార్లు మర్చిపోయి ఆ పాయింట్కి చేరుకునే ముందు పొంతన లేని సమాధానాలతో ఎండ్ చేస్తారు. అయితే ఇది పెద్ద మనకి నష్టమేం కలగదు. కొన్ని స్టోరీస్ కొన్ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి అదేం పెద్ద ఇది కాదు. అయితే గుర్తుపెట్టుకోవాలి అనే సందర్భాల్లో ఏంటి అంటే, ఆ వ్యక్తి చెప్పేది కేవలం సూచనలు మాత్రమే అయితే ఇట్స్ ఓకే. అంటే ఖచ్చితమైన రుజువులాగా చెప్పేసి మిమ్మల్ని మోసపూర్వకంగా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు డౌట్ పడాలి. ఫిడ్జిట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీ అంతర్దృష్టిని ఉపయోగించి సందర్భాన్ని బట్టి, అవతలి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన ఏ ఎనాలిసిస్ అయినా ఉపయోగించుకోండి, కానీ ఇది అందరి మీద ప్రయోగించకండి. ఒకవేళ మీకు నెక్స్ట్ టైం ఎవరైనా అన్నెసెసరీగా జస్టిఫై చేస్తున్నా, లేదా అని ఇలా డౌట్ఫుల్గా మాట్లాడుతున్నా మీరు కూడా డౌట్ పడండి. ఈ వీడియో మీకు అసెట్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం దుర్గా ఎల్ఎల్బి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబద్ధాలు చెప్పే వాళ్ళని గుర్తించడానికి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకొక విషయం చెప్పాలి, నేను నా లా ఫీల్డ్లో అండ్ నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజీ చేయడం వల్ల నేనున్న లా ఫీల్డ్లో నా దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు నేను వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు గమనిస్తూ ఉంటాను. అండ్ నేను చాలాసార్లు కాయిన్కి 2 సైడ్లు ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గరికి వచ్చిన క్లయింట్ వాళ్ళే మంచి పేరు కొట్టాలని, నా దగ్గర ఎలాంటి తప్పు లేదు, కానీ అవతల వ్యక్తి ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి బ్లేమ్ గేమ్, అంటే చాలా బ్లేమ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కూడా. కొన్ని సందర్భాల్లో బ్లేమ్ కాదు, చాలా నిజాలు. కానీ నాకు ఈ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల, సైకాలజీ మీద ఒక పట్టు ఉండడం వల్ల అవతలి వ్యక్తి ప్రవర్తనను బట్టి, వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నేను చాలా ఈజీగా గమనించగలుగుతాను. చాలా రకాల మనుషులతో ట్రావెల్ చేయడం వల్ల, వాళ్ళ కష్ట సుఖాలన్నీ వినడం వల్ల, కొందరు చెప్పే ఎగ్జాజరేషన్స్, కొందరు చెప్పేవి ఏది ఎగ్జాజరేట్ చేస్తున్నారు, ఏది నిజం చెప్తున్నారు అనేది గమనించడం వల్ల నాకు చాలాసార్లు పని తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కాయిన్కి 2 సైడ్లు గమనిస్తాను కాబట్టి నాకు ఆ కేసులో విశ్లేషణ చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. సో నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను. అవసరమైనప్పుడు మాత్రం ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరిని డౌట్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ దుర్గా ఎల్ఎల్బి.